డియర్ ఫ్రెండ్స్, బడ్జెట్ అంటే మన ఆదాయము వ్యయము. ₹1 ఆదాయం ఉంటే నా ఖర్చు ఎంత ఉంది అని. మనం రాష్ట్రం విడిపోయినప్పుడు మన ఆదాయము సుమారుగా 1,00,000 కోట్లు ఉంటే వ్యయం 1,15,000 కోట్లు ఉంది. అంటే 15,000 కోట్లు మనం అప్పు చేయాల్సి వచ్చేది. అదే పక్క రాష్ట్రం తెలంగాణలో మిగులు బడ్జెట్ ఉండేది. అంటే ఆదాయం వాళ్ళకి 1,50,000 కోట్లు ఉంటే వ్యయం 1,25,000 కోట్లే ఉండి 25,000 కోట్లు మిగులు బడ్జెట్లో ఉండేది. ఈ 5 ఏళ్లలో ఏం జరిగిందంటే వాళ్ళకి మిగులు బడ్జెట్ ఉంది కాబట్టి అనేక పథకాలు పంచడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే పక్క రాష్ట్రం కూడా పంచడం మొదలుపెట్టిందో మన రాష్ట్రం దాంతో కంపేర్ చేయకపోయినా కొన్ని సంక్షేమ పథకాలకి పంచాలి కాబట్టి మన రాష్ట్రంలో కూడా అనేక సంక్షేమ పథకాలకి డబ్బు ఇవ్వటం జరిగింది. మరి ఆల్రెడీ మనకి 15,000 కోట్లు లోటులో ఉంటే మనము ఈ సంక్షేమ పథకాలన్నీ ప్రవేశపెట్టినప్పుడు ఇంకా లోటులోకి వెళ్ళి ఎక్కువ అప్పులు చేయాల్సిన పరిస్థితి రావాలి. మామూలుగా అయితే రావాలి. కానీ ఏం జరిగింది 5 ఏళ్లలో? ఈ 5 ఏళ్లలో సుమారుగా మన 1,00,000 కోట్లది 1,75,000 కోట్లు అయితే మన వ్యయం 1,15,000 కోట్ల నుంచి 1,80,000 కోట్లు అయిందనుకుందాం. అంటే ఏమైంది? ఇప్పుడు లోటు 5,000 కోట్లే ఉంది. ఒరిజినల్గా 5 ఏళ్ల కింద 15,000 కోట్లు ఉండేది. ఇప్పుడు లోటు తగ్గిపోయింది. కానీ అన్ని సంక్షేమ పథకాలు మనం ప్రవేశపెట్టాము, చాలా ఎక్కువ సంక్షేమ పథకాలు ఇచ్చాము. అదే పక్క రాష్ట్రంలో ఏం జరిగింది? వాళ్ళ ఖర్చులు పెరిగిపోయి మిగులు బడ్జెట్లో ఉన్నా కూడా ఖర్చులు పెరగడం మూలంగా వాళ్ళు లోటు బడ్జెట్లోకి వెళ్ళిపోయి ఇప్పుడు అప్పులు చేస్తున్నారు. దాదాపు 2,00,000 కోట్లు అప్పు చేశారు ఆ గవర్నమెంట్ వాళ్ళు. అంటే ఈ తేడా ఎందుకు వచ్చింది అంటే మనం ఒకవైపు ఖర్చు పెడుతున్నా కానీ ఇంకోవైపు మన ఆదాయాన్ని పెంచుకుంటూ వస్తున్నాం. దీన్నే సంపద సృష్టి అంటారు. సంపదని పెంచుకుంటూ ఆ పెంచిన సంపదలో నుంచి పంచడం మొదలుపెట్టాం. వేరేస్ అక్కడికి వచ్చేసరికి సంపద సృష్టి జరగకుండా ఆదాయాన్ని పెంచుకోకుండా ఉన్నదే పంచుకుంటూ పోవడం మూలంగా ఎక్కువ అప్పులు చేయాల్సి వచ్చింది. అంటే ఈ సంపద సృష్టి జరగాలి అంటే ఒక నాయకుడికి ఏముండాలి? నాయకుడికి దూరదృష్టి ఉండాలి, నాయకుడికి అనుభవం ఉండాలి, నాయకుడికి దార్శనికత ఉండాలి, నాయకుడికి భవిష్యత్తును చూడగలిగేటటువంటి కెపాసిటీ ఉండాలి. మనం ఎలా సంపద పెంచుకున్నాం? పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా ఇక్కడ 20 బస్తాలు పండించుకునే రైతులకి సారవంతమైన గోదావరి నీళ్ళు రావటం మూలంగా 40 బస్తాలు దిగుబడి రావటం మొదలుపెట్టింది. ఎప్పుడైతే ఈ రైతులందరికీ ముందరే నీళ్లు వస్తున్నాయో, వానాకాలం ముందరే ఆ పంట సీజన్ 1 నెల ముందరికి జరగటం మూలంగా వాళ్ళు కుప్పలు వేసిన తర్వాత తుఫాన్లు నవంబర్లో రావటం మొదలుపెట్టినాయి. అంటే సీజన్ 1 నెల ముందరికి జరగటం మూలంగా తుఫాన్ల మూలంగా నష్టం జరగడం తగ్గిపోయింది. అదే ప్రకారంగా ఈ నీళ్లు ఇక్కడ వాడుకోవడం మూలంగా శ్రీశైలం డ్యాంలో ఉన్న నీళ్లు రాయలసీమ జిల్లాలన్నిటికీ పంచడం మూలంగా అక్కడ చీనీ పంటలు, పండ్ల తోటలు బ్రహ్మాండంగా పెరగడం మూలంగా అక్కడ ఆదాయం పెరిగింది. ఇలా రైతుల ఆదాయం పెరిగింది. ఇలే కాకుండా అంతర్జాతీయ ఖ్యాతిగాంచినటువంటి కియా పరిశ్రమ కానీ, హెచ్సిఎల్ పరిశ్రమ కానీ, లేదా అశోక్ లేలాండ్ కానీ, హీరో మోటార్స్ కానీ, మనకి ఏం వసతులు లేకపోయినా మనకున్నటువంటి నాయకుడికి ఉన్నటువంటి దార్శనికతతో అవన్నీ ఇక్కడికి రావటం మూలంగా వాటి మూలంగా మనకి ఆదాయం రావటం మొదలుపెట్టింది. ఇదే కాకుండా ప్రతి కుటుంబంలో కూడా ఒక స్టూడెంట్కి విదేశీ విద్యకి రుణాలు అందించడం మూలంగా, సాఫ్ట్ స్కిల్స్ డెవలప్ చేయడం మూలంగా వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రావడం లేదా పై చదువులకు వెళ్ళడం మూలంగా వాళ్ళు ఆదాయం పొందడం మొదలుపెట్టారు. సో ఈ రకంగా మనం ఏంటంటే ఒక పక్క నుంచి ఆదాయం పెంచుకుంటూ ఇంకో పక్క నుంచి పంచడం మొదలుపెట్టాం. పంచడం ఇలా పెంచడం తెలిసిన నాయకుడు కరెక్ట్గా పంచగలడు. కానీ నేను పంచుతా అని చెప్పే నాయకుడు వాళ్ళకి అనుభవం లేక రేపొద్దున పెంచలేకపోయినట్లయితే, సంపదని కనుక పెంచకుండా కేవలం పంచడం జరిగినట్లయితే పక్క రాష్ట్రం అప్పు చేసినట్లుగా మన రాష్ట్రం కూడా అప్పుల పాలైపోతుంది. ఆ అప్పుల పాలైపోతే అది క్రమంగా మన మీదే పడుతుంది. అంటే మనం కూడా అప్పుల పాలవుతాం. కాబట్టి విజన్ ఉన్న నాయకుడికి, అనుభవం ఉన్న నాయకుడికి, దార్శనికత ఉన్న నాయకుడికి, సంపద పెంచగలిగిన నాయకుడిని, అలాంటి నాయకుడిని ఎన్నిక చేసుకోవడం అనేది మన బాధ్యత. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.